వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక ఈ రోజున జరుగుతున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ 17వ వార్షికోత్సవ సందర్భంగా వినాయక చవితి అన్న సమారాధన కార్యక్రమాన్ని లారీ ఓనర్స్ ఆధ్వర్యంలో అతి భారీ అన్న సమారాధన చేయటం జరుగుతున్నది. ఈ అన్న సమారాధనకి తాడేపల్లి ప్రజలు చుట్టుపక్కల ప్రజలు వచ్చి అన్న సమారాధన జయప్రదం చేసి ఈ అన్న సమారాధనకి సహకరించిన లారీ ఓనర్స్ వ్యాపారస్తులు ఇతర పట్టణ ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అన్న సమారాధనని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పార్వతి పుత్రుడే గణపయ్య భక్తులండగా నిలిచిండే గణపయ్య విఘ్నాలు బాపే విఘ్న నాయకుడు భక్తుల గావగ భువిలోన వెలసిండు బొజ్జారు కూడయి భక్తుల నేలిండు ఎలక పైన ఎక్కి ఎల్లాలో కాలేలి దేవాన దేవుళ్ళ పూజలందుకుండు అగ్రపూజుడయ్యి ఆర్తుల బ్రోచిండు గజముఖ వదనుడే గణపయ్య గంగమ్మ పుత్రుడే గణపయ్య శక్తి సుపుత్రుడే గణపయ్య స్వామి సిరులిచ్చే దేవుడే గణపయ్య పార్వతి పుత్రుడే గణపయ్య భక్తులండగా నిలిచిండే గణపయ్య చూడ చక్కనోడే గణపయ్య స్వామి సుక్కల్లో చంద్రుడే గణపయ్య పార్వతి పుత్రుడే గణపయ్య భక్తులండగా నిలిచిండే గణపయ్య ముల్లోకనాథుడు మునిజన పూజ్యుడు భక్తులగా చేటి బంగారు దేవుడు విశ్వమంతా ఉన్న శ్రీ విఘ్ననాథుడు సిద్ధి బుద్ధులిచ్చు సచ్చిదానంద అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అంటారు. అన్నములను ఆశ్రయించి ప్రాణములుంటాయి. అన్నమే లేక ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడు అనుకోండి, ఆ సమయంలో మీరు పెట్టిన అన్నమేదో అది మరునాటి వరకు అతని ప్రాణములు నిలబెడుతుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది. పైగా ఆయన అన్నం తిని ఒక మంచి పని చేశాడు అనుకోండి, ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పనిలోంచి ఫలితం వస్తుంది. అంటే దయ అన్నది ఉండాలి. కానీ అసలు సృష్టిలో మనిషి ఎంత గొప్ప పనైనా చేయగలడు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న విఘ్నేశ్వర అన్న సమారాధన కార్యక్రమం లారీ ఓనర్స్ తాడేపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరుగుతున్నది. ఈ అన్న సమారాధనకి మా తాడేపల్లి లారీ ఓనర్స్ అన్ని ఇంకా కాంట్రాక్టులు ప్రజలు సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ప్రజలు వచ్చి ఈ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. కోటి మాయాలున్న కొండంత దేవుడు కరుణించి కాపాడు గణపయ్య ఈ భక్తుల దీవించు గణపయ్య నీవే దిక్కయ్య గణపయ్య నీ దయనే మాకుంచు గణపయ్య పార్వతి పుత్రుడే గణపయ్య భక్తులండగా నిలిచిండే గణపయ్య చూడ చక్కనోడే గణపయ్య స్వామి చుక్కల్లో చంద్రుడే గణపయ్య గ్రామంలో
లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన గురు సూరిబాబు గారు ఆధ్వర్యంలో 17వ వార్షికం వినాయక చవితి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం పెడతాం జరిగింది. భారీ లెవెల్లో 3,000-4,000 మందితోటి అన్న సమారాధన ఒక పెళ్లి భోజనంలాగా అన్ని ఐటమ్స్ వేసి పెడతాం. అలాగే ఫస్ట్ సంవత్సరం ఎలా చేశారో 17వ సంవత్సరం అంతకన్నా అధికంగా చేసి సూరిబాబు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా పూజ కార్యక్రమం, గరిక పూజ కానీ లేకపోతే ఊరేగింపు కానీ ఏదైనా సరే సూరిబాబు గారు పట్టుకున్నానంటే ఆ పూజ కార్యక్రమం కూడా అలాగే ఉంటుంది. అలాగే నేను కోరేది కూడా ఒకటే, ఈ మన విఘ్నేశ్వరుడు పూజ ఈయన శాతం వల్లనే ఈ లారీ స్టాండ్ కొద్దిగా గొప్ప ఇప్పుడైనా కొద్దిగా డెవలప్మెంట్ ఉంది. అంతకుముందు లారీ ఓనర్స్ చాలా ఇబ్బందులు పడేవారు. అది కాకుండా మన భగవంతుడు గణపతి ఆశీస్సులు ఈ లారీ ఓనర్స్ అందరికీ ఉండాలని, అలాగే మా సూరిబాబు గారి ఆధ్వర్యంలో ఇక లారీస్ ఓనర్స్ సూరిబాబు గారు అలాగే ఈ ఏరియా ప్రజలందరూ కూడా గణపతి దేవుని ఆశీస్సులతోటి మరి ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని, మరి ముఖ్యంగా లారీ ఓనర్ పరిస్థితి కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు సూరిబాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు మా అన్నయ్య గారైన గురు సూరిబాబు గారి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా 17వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. బళ్ళదొడ్ల అన్నదాన కార్యక్రమం అంటే తాడేపల్లిలో ఉన్న పట్టణంలోనే కాకుండా పొరుగు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా రావడం, ఇక్కడ భోజనం చేయడం, అంతేకాకుండా పెళ్లికి వీటుగా ఇక్కడ అన్ని రకాల పిండి వంటలతో భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే లారీ వ్యవస్థే బాగోలేదు. అలాంటి వ్యవస్థని గాడిలోకి తీసుకొచ్చి ఆ వినాయకుడి దేవాల రాబోయే సంవత్సరం అందరూ కూడా మంచి ఉన్నతంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని పూజ చేస్తూ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మమ్మల్ని అందరినీ కాకేయడం, ఈ అన్నదాన కార్యక్రమం మేము భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మా సోదరులందరినీ కలవడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. సూరిబాబు గారు ఏ కార్యక్రమం చేసినా దాన్ని క్రమబద్ధతగా చేయడం మూలంగా అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ వినాయకుడి దేవాల ఆయుర ఆరోగ్య సిరి సంపదలు అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గురు సూరిబాబు గారికి ధన్యవాదాలు. తాడేపల్లి నియోజకవర్గ లారీ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఏదైతే గురు సూరిబాబు గారి సారథ్యంలో మరి వినాయక చవితి వారోత్సవాలు చాలా అంగరంగ జరిగాయి. అప్పుడు వినాయక చవితి వారోత్సవాల్లో మరి ఆ రోజు ఊరేగింపు కార్యక్రమం కూడా తాడేపల్లి నియోజకవర్గంలోనే మరి పట్టణంలో ఊరేగింపు చేస్తే చాలా అద్భుతంగా లారీ యూనియన్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ ఊరేగింపు చేయడం జరిగింది. ఈ ఊరేగింపులో కూడా చాలా ప్రతిష్టత ప్రతి సంవత్సరం కూడా మరి గురు సూరిబాబు గారి సారథ్యంలో జరగడం చాలా ఆనందకర విషయం. ఏదైతే దాని సందర్భంగా ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం పెట్టడం, ఈ బలదొడ్లో మరి లారీ వర్కర్స్ యూనియన్ కాకుండా తాడేపల్లి నియోజకవర్గ పట్టణంలో ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొనడం, సుమారు 7-8 మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం, మరి ఈ కార్యక్రమం చేసిన గురు సూరిబాబు గారికి అలాగే లారీ వర్కర్స్ అండ్ యూనియన్ వారికి మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేసిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆ వినాయకుడి చవితి మరి ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని, ఏదైతే లారీ ఫీల్డ్ మరి ఇందులో తాడేపల్లిగూడెంలోనే జిల్లాలో మంచి పేరుండేది. మరి ఈ రోజున మరి వ్యవస్థ బాగోపోవడం వల్ల చాలామంది ఓనర్స్ మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితిని మరి సూరిబాబు గారి సారథ్యంలో మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మరి మన పాలూరు వెంకటేశ్వరరావు గారు కానీ, పట్నాల రాంపండు గారు, అలాగే మన పుల్లా బాబీ గారికి, సురేష్ గారికి, శ్రీను గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన సూరిబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తాడేపల్లి నియోజకవర్గంలోనే వినాయక చవితి ఉత్సవాలు అంటే ఒక పేరుగాంచిన బల్లదొడ్డి గురించి చెప్పుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ లారీ వర్కర్స్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మా గురుజు సూరిబాబు గారి ఆధ్వర్యంలో చాలా అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బల్లదొడ్లో అన్న సమాధాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్న సమాధాన కార్యక్రమం ఎంత వైభవంగా జరుగుతుందంటే ఒక పెళ్లిలో ఒక పెద్దల పెళ్లి ఎలా జరుగుద్దో ఆ విధంగా ఇక్కడ పదార్థాలు అంత అద్భుతంగా ఉన్నాయి. ఇంత అద్భుతంగా దగ్గరుండి అన్న సమాధానం నిర్వహిస్తున్న సూరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజుల్లో ఇంతమంది లారీ వర్కర్స్ యూనియన్ని నడిపించడం అంటే సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ లారీలు అమ్మేసుకుని
ఏం చేయాలో తోలని పరిస్థితుల్లో ఇక్కడ వానర్స్కి అండ్ వర్కర్స్కి అడ్డదండలుగా ఉంటూ వారికి చేదోడు వాదుగా ఉంటున్న సూరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.